హలో గాయ్స్, గౌహతిలో న్యూజిలాండ్తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు న్యూజిలాండ్ నిర్దేశించిన 150 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఫుల్ మెంబర్ నేషన్ జట్టు 60 బంతులు మిగిలి ఉండగానే ఇంతటి భారీ లక్ష్యాన్ని చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో భారత్ వరుసగా 11వ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో పాకిస్తాన్ మాత్రమే ఈ ఘనత సాధించింది. అలాగే సొంత గడ్డపై ఇది భారత్కు వరుసగా 10వ సిరీస్ విజయం. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు. హార్దిక్ పాండ్య మొదటి ఓవర్లోనే ఒక అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక మరొక వైపు రవి బిష్ణోయ్ కూడా తన పునరాగమనంలో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అతని గూగ్లీలను న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అస్సలు కనిపెట్టలేకపోయారు. సో వీళ్ళ బౌలింగ్ దెబ్బకి న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రారంభంలోనే సంజు శాంసన్ గోల్డెన్ డక్అవుట్ అయినప్పటికీ మిగిలిన బ్యాట్స్మెన్ విరుచుకుపడ్డారు. అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఇండియన్ టీ20 చరిత్రలో రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సృష్టించాడు. అతను మొత్తం 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన పాత శైలిలో బ్యాటింగ్ చేస్తూ 26 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ వన్ డౌన్ బ్యాటర్గా వచ్చి 13 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ మరియు కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు ఈ మ్యాచ్లో బాగా పనిచేశాయి. ఎందుకంటే బుమ్రాను కేవలం పవర్ ప్లేలో మాత్రమే కాకుండా మిడిల్ మరియు డెత్ ఓవర్లలోనూ సమర్థవంతంగా ఉపయోగించుకోవడం జట్టుకు కలిసొచ్చింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో స్పష్టత ఉండడం వల్ల ఆటగాళ్లు మరింత స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారని సోర్సెస్ పేర్కొంటున్నాయి.